దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరవచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి, చక్కని పాటలు పాడుకోవడానికి దేవుడు చూపిన కృపాధన్యత అని భావించి ప్రభువును మనము ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. ఇలాగా సహవాసము లేక, వాక్యము లేక ఎంతోమంది కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. దేవుడు మనకు అనుదినము తన సన్నిధి అనుగ్రహించి దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడడానికి, పరలోకానికి సిద్ధపడడానికి ప్రభు మనకు చక్కని ధన్యతను, అవకాశాన్ని అనుగ్రహించాడు. సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మన అంశము ఆశ కలిగి ఉండాలి అనే సబ్జెక్ట్ మీద కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పలు విధాల మాటలు ప్రభు మనకు అందిస్తూ ఉండగా శ్రద్ధగా ఆలకించి వాక్యానుసారంగా జీవించుచు బ్రతకాలనేటువంటిది ఆశ. ఈ దినమున మరొక సందేశాన్ని మనము వినబోతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ లేఖన భాగములోని సంగతులను చదవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం కోసమై స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యం చదువుట వలన, ధ్యానించుట వలన మాలోని పాపాలు, దురాత్మ శక్తులు, ఆలోచనలను దూరపరిచే నీ వాక్యము మాలో నింపండి, సహాయం చేయమని ప్రార్థన తండ్రి కృప చూపించండి. నీ వాక్యమే మా పాదములకు దీపం, నీ వాక్యమే మోక్షమునకు మార్గమన సంగతి జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించుచు మా జీవిత యాత్రను ముగించుకునే కృప దయచేయమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదివిన లేఖన భాగాన్ని దీవించి మాకు వివరించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేసి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సువార్తను ప్రకటించుట అనే మాటలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. అపోస్తుడైన పౌలు సువార్తకు నియమించబడిన వాడు. దేవుడే తనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే తనను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి పౌలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు.
నేను సువార్తను ప్రకటించుచున్నాను అని అన్నాడు. నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ఏమి సువార్త? సిలువ వేయబడిన సువార్త. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన సువార్తను, దేవుని సువార్తను, దేవుని రాజ్య సువార్త అని కూడా మనం చెప్పుకున్నాం. అందుకే పౌలు ఇలాగ చెప్పాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు అతిశయ కారణం లేదు. నేను అతిశయించను. అతిశయిస్తే ఒకవేళ ప్రభునందే అతిశయిస్తాను అని పౌలు చెప్పిన మాట. ఇక సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. ఈ దినమున సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద ఉన్నది అంటాడు పౌలు. అందుకోసమే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు కొంతమందిని సువార్థికులుగా, కొంతమందిని అధ్యక్షులుగా, కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని పెద్దలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే పౌలు గుర్తించిన మాట ఏంటంటే, దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాడు అని అన్నాడు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. దేవుడు నా మీద మోపాడు భారాన్ని. ఏం భారం మోపినాడు? సువార్త భారమును మోపినాడు. అప్పుల భారం కాదు, శ్రమల భారం కాదు, ఇంకా ఏదో కాదు. దేవుడు పౌలు మీద మోపాడంట. ఏం మోపినాడంట? సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉంది. దేవుడు పౌలుకు తన రహస్య సత్యాలు అప్పగించినాడు. ప్రభు పౌలుకు తన రహస్య సత్యాలను అప్పగించినాడు. రహస్య సత్యాలు అప్పగించాడు కాబట్టి తాను ప్రజలకు ప్రకటిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చదువుదాం. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము అని మాట్లాడబడింది. పౌలు మాట్లాడుతూ ఇలాగూ చెప్పాడు, క్రీస్తు సేవకులమనియు. క్రీస్తు సేవకులమనియు అంటే పౌలు క్రీస్తు సేవకుడు. మనం ఎవరు సేవకులము? పౌలైతే ఇలాగ చెప్పాడు, నేను క్రీస్తు సేవకుడును దేవుని మర్మముల విషయములో అన్నాడు. దేవుని మర్మముల విషయములో అంటే దేవుడు పౌలుకు రహస్య సత్యాలను అప్పగించాడు, అంటే మర్మాలను బయలుపరిచినాడు. మర్మములు అనగా తెలియనివి తెలియపరచటం. మర్మములను పౌలుకు బయలుపరిచాడు దేవుడు, అవి ప్రజలకు అందించినాడనే మాట కనిపిస్తుంది. దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావించాలి. మేము గృహ నిర్వాహకులము. దేవుడు మమ్మలను ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, తన మర్మములను బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా మేము దేవుని యొక్క గృహ నిర్వాహకులమని భావించండి మీరు అని కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు చెప్పినట్టుగా ఈ వచన భాగం చెబుతుంది.
అయితే గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలనో అది కూడా చెప్పాడు పౌలే 2వ వచనంలో. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు కూడా నమ్మకమైన వాడై ఉండాలి అన్నమాట ఉంది. నమ్మకమైన వాడు. గృహ నిర్వాహకుడు గృహాన్ని పరిపాలించేవాడు అనగా గృహములో ఉన్న వారిని పరిపాలించేటువంటి వాడు నమ్మకమైన వాడై ఉండాలి. నమ్మకమైన వాడిని గృహ నిర్వాహకులుగా నియమిస్తారు. నమ్మకమైన వానికే సమస్తాన్ని అప్పగిస్తారు. నమ్మకమైన వానికి గృహం యొక్క తాళం చేతులు ఇస్తారు. ఎందుకంటే నమ్మకమైన వాడు అని. అపనమ్మకస్తునికి ఎవరు గృహ నిర్వాహకపు హక్కుని ఇవ్వరు. నమ్మకమైన వానికి అప్పగించబడుతూ ఉంది అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి దేవుని పరిచర్య చేసే దేవుని దాసుడు నమ్మకమైన వాడై ఉండాలి అనే సంగతి ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. వాటిని ప్రకటించేందుకు క్రీస్తు అతన్ని పంపాడు. సువార్త ప్రకటించడానికి పౌలును దేవుడు పంపినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అననీయాతో చెప్పిన మాట అదే, నువ్వు వెళ్ళుము, అతడు అనేకుల ఎదుట నిలబడి నా గురించి సాక్ష్యం చెప్తాడు, అతడు ఎన్ని శ్రమలు పొందాలని చూపిస్తాను తనకు అని అననీయ ప్రవక్తకు చెప్పినట్టుగా 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు చెప్పినట్టుగా మనము చూడగలుగుతాం. కాబట్టి వాటిని ప్రకటించడానికి, మర్మములను ప్రకటించడానికి యేసు ప్రభు తనను పంపినట్టుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునటం లేదు అని వ్రాయబడింది. అపోస్తుల కార్యాల్లో పౌలు మాట్లాడుతున్న మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. తాను ఏమంటున్నాడంటే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు అన్నాడు. ఏ సువార్త అంట ఇది? కృపాసువార్త అన్నాడు. దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు. దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరుగు అనే మాట ఉంది. పరుగు పరుగున పౌలు సువార్తను ప్రకటించినాడని తాను చెప్పాడు. నా పరుగు అన్నాడు. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను అన్నాడు. కృపాసువార్త, పరిచర్య. పరిచర్య అనేటువంటిది పలు విధాలుగా మనకు కనిపిస్తుంది. పరిచర్య కేవలం సువార్త ప్రకటించడమే కాదు. పరిచర్య అనగా అది మందిరంలో చేసే పరిచర్య కావచ్చు, సువార్త పరిచర్య కావచ్చు, అదేదైనా కావచ్చు. దేవుని మందిరంలో చేసే ప్రతి పని గుడక అది పరిచర్య. అంత మాత్రమే కాదు, దేవుని దాసులను ఆహ్వానించి చేసే పరిచర్య కూడా ఉంది. దేవుని దాసులను చేర్చుకొని గిలాసు మనుషులు ఇచ్చిన ఫలితాన్ని ఫలితం పోగొట్టుకోరు అని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి పరిచర్య పలు విధాలుగా మనకు దేవుని వాక్యంలో చూడగలుగుతాం. పౌలు ఈ మాట చెప్తున్నాడు కదా, నా ప్రాణమును అన్నాడు తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకునుట లేదు. ఏమిటి
నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమైనను ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. నా ప్రాణం నశించిపోయినా పర్వాలేదు, నా ప్రాణం కుషించిపోయినా పర్వాలేదు, నా శరీరము కుళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ప్రభువు నాకు అప్పగించిన పరిచర్య మాత్రం నేను తుదముట్టించాలా అని దేవుని దాసుడు చెప్తూ ఉన్నాడు. అందుకోసమే ప్రభు పనిలో మనము కుషించిపోయినా, మనము కుళ్ళిపోయినా పర్వాలేదు, కానీ లోకములో తుప్పుపట్టిపోయేదానికంటే పరిచర్యలో కుళ్ళిపోవడమే మంచిది అని అంటాడు పౌలు. ఈ వచనాల మీద చాలామంది చాలా రకాలుగా కీర్తనలు రాసినారు. అవునా? ప్రాణమున్నంత వరకు వాడుకో ప్రభువా అని కొంతమంది. ఏదేమైనప్పటికీ పరిచర్య తుదముట్టించాలి, పరిచర్య ప్రకటించాలి, చేయాలి అనేటువంటి కోరిక గలవాడు అపోస్తుడైన పౌలని ఇందువల్ల మనము గ్రహించుచున్నాము. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకోసమే దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు అని అన్నాడు. దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్యలో సంచరించుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఎప్పుడు తెలియను. దేవుని వాక్యము నేను మీ మధ్య లేదా దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు అన్నాడు. దేవుని రాజ్యం గురించి ప్రకటించినాడు. దేవుని స్వార్థ తాను ప్రకటించినట్టుగా లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను పౌలు చెప్పిన మాటల్లోనే. చూడండి, గలతీ పత్రిక, పౌలు రాసినటువంటి గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 7వ వచనము గలతీ పత్రిక. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేపా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవల్లని చెప్పి తమతో పాలివారమనుకొని నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి అనే మాట రాయబడి అంతే. ఈ 3-4 వచ్చిన బాగా రాయబడిన మాట ఏంటంటే, సువార్తను గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకు నాకు అప్పగింపబడెను అంటాడు. అబ్రహాము సంతానమునకు సువార్త ప్రకటించడానికి, అనగా యూదులకు సువార్త ప్రకటించడానికి దేవుడు పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాట మనం గమనించేవారుగా ఉండాలి. సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగించబడిందో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అనే పదము వ్రాయబడింది. అనగా సున్నతి పొందిన వారికే అపోస్తులవుటకు పేతురుకును సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకై నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు అనే మాట రాయబడింది.
వారు గ్రహించిరి. ఎవరు గ్రహించినారు? కేఫా గ్రహించాడు, యాకోబు గ్రహించినాడు, యోహాను గ్రహించినాడు, అపోస్తులు గ్రహించారు. అందుకే బర్నబాకు నాకు వారి కుడి చేయి ఇచ్చిరి అన్న మాట ఉంది. వారి కుడి చేతి మా చేతికి అందించారన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అంటూ ఇలాగ అన్నాడు చూడండి, మేము బీదలను జ్ఞాపకము చేసుకునే వాళ్ళని మాత్రమే వారు కోరిరి అనే మాట ఉంది. మేము బీదలను జ్ఞాపకం చేసుకుని మాత్రమే వారు కోరుకున్నారు. బీదలకు సువార్త ప్రకటించాలి. యూదులకు సువార్త ప్రకటిస్తే ఇంకా బీదవారి సంగతి ఏమిటి? అనగా అన్ని జనుల సంగతి ఏమిటి? సమరీల సంగతి ఏమిటి? కాబట్టి పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటిస్తూ ఉంటే బీదలకు సువార్త ప్రకటించడానికి మాకు అప్పగించిరి అన్నమాట కనిపిస్తుంది. అవునా? మేము బీదలను జ్ఞాపకము చేసుకునే వాళ్ళని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని అన్నాడు పౌలు. అలాగూ చేయడానికి అనగా బీదలను జ్ఞాపకం చేసుకోవడానికి నాకు కూడా ఆసక్తి ఉంది కాబట్టి అలాగూ జరిగింది అన్న మాట కనిపిస్తుంది. ఉన్నోడు బీదలను ఎప్పుడు పట్టించుకోడు. కానీ దేవుడు తన పరిచర్యను పౌలుకు అప్పగించాడు. పౌలు అన్యజనులకు, బీదలకు సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే యేసు ప్రభు జన్మించకముందే యేసు ప్రభు నుంచి రాయబడిన మాట అదే కదా, బీదలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది అనే మాట. గుడ్డివారు చూస్తూ ఉన్నారు, కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన సహితం లేస్తున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. బీదలకు సువార్త ప్రకటించడానికి నాకు ఆసక్తి ఉంది కాబట్టి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని సువార్త ప్రకటించడానికి భారము కలిగిన వాడు అపోస్తుడైన పౌలు అన్న సంగతి లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఒక వచనాన్ని చూసి మనము ముగించుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘపు ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్తల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను అన్నాడు. అత్తల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను అనే మాట రాయబడింది. పౌలు తను అనుకుంటున్నాడు, నేను అత్తల్పుడను అని అనుకుంటున్నాడు. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, నిత్య సంకల్పం ఇది, ఆయన సంకల్పం నిత్యమైంది అనేదే పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. ఆ తదుపరి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్యజనులలో ప్రకటించటానికి
అనే పదం ఇక్కడ రాయబడింది. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్తలుపుడనైన నాకు ఈ కృప అనుగ్రహించినాడు. పరిశుద్ధులందరిలో అత్తలుపుడనైన నాకు ఈ కృప అనుగ్రహించినాడు అన్నాడు. పౌలంతా గొప్పోడే ఏమంటున్నాడు? అత్తలుపుడనైనా అన్నాడు. నేను అత్తలుపుడను అన్నాడు. పౌలు అన్నాడు పాపులను ప్రధానుడను అంటాడు. పాపులలో నేను ప్రధానుడను అని పౌలు అంటాడు. తర్వాత పరిశుద్ధులందరిలో అత్తలుపుడనైన నాకు ఈ కృప అనుగ్రహించినటువంటి దేవుడు అనే పదాన్ని తాను ఉపయోగించినాడు. అన్యజనులకు సువార్త ప్రకటించటానికి, మర్మములను బయలుపరచడానికి, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించటానికి దేవుడు పూర్వకాలమందు మరుగయున్న ఆ మర్మము గురించిన ఏర్పాటు ఎట్టదో అందరికీ తేటపరచటానికి, మర్మమును బయలుపరచటానికి, మర్మాన్ని తేటపరచటానికి పౌలును ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. సంగతి తను గ్రహించి అంటున్నాడు, నేను అత్యల్పుడను అంటాడు. దేవుడు తన కృప అనుగ్రహించినాడు, తన ధన్యతను అనుగ్రహించినాడు, తన గురించి ప్రకటించే భాగ్యాన్ని నాకు ఇచ్చినాడు దేవుడు అని పౌలు చెప్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. క్రీస్తునందు సోదరి సోదరులారా, సువార్తను ప్రకటించే భారం నా మీద ఉందని పౌలు తెలియచేస్తున్నాడు. వాస్తవమే, దేవుని దాసులుగా పిలువబడ్డామంటే సువార్త ప్రకటించాలనేటువంటి కోరిక, భారం మన మీద ఉంది అన్న సంగతి ఎన్నడూ మనము మర్చిపోకదని జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి దేవుడు పౌలుకు తన రహస్య సత్యాలను అప్పగించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు సమస్తాన్ని మనకు అప్పగించినాడు. మనము చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. క్రీస్తుని గురించిన వార్త చెప్పాలి. ఆయన శిలువ మరణం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం మనం చెప్పేవారుగా, ప్రకటించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఒకవేళ చెప్పకపోతే, ప్రకటించకపోతే కనుక మనం నేరస్తులమైతే మన సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఇక నుంచైనా ప్రభు సువార్త పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సంగతులను మనము బీదలకు, అన్యజనులకు ప్రకటించి కొందరినైనా ప్రభు చెంతకు నడిపించి ప్రభు రాజ్యానికి చేరుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అపోస్తుడైన పౌలు అత్యల్పుడనైన నాకు తన కృప అనుగ్రహించాడని తెలియచేస్తూ ఉన్నాడు. అంత గొప్పడే ఈ మాట అనగలిగితే విద్య లేని పామరులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సువార్త, ఈ కృప మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. స్తోత్రం. మేము ఎలాంటి వారు మీరు ఎరుగుదురు. కడాజాతికి చెందిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. విద్య లేని పామరులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మీ రాజ్య సువార్త, శిలువ సువార్త అందించడానికి మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకై స్తోత్రం తండ్రి. మేము నిర్లక్ష్యం చేయక సువార్త భారము కలిగి పరిచర్యలో ముందుకు సాగే భాగ్యం మాకందరికీ మీరు అనుగ్రహించి దర్శించమని, సహాయము చేయమని మీకు అప్పగించుకుంటూ, ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థన చేసి అడిగి స్తుతించి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.